హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ మైండ్ఫుల్ మూమెంట్స్. ఈరోజు మనం వచ్చేసి ఏపీ పాలిసెట్ 2025 గురించి మాట్లాడబోతున్నాం. ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి వీడియో, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం ఏపీ పాలిసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అండ్ ఎగ్జామినేషన్ ఫార్మేట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంపార్టెంట్ డేస్: లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 15/4/2025, అంటే ఏప్రిల్ 15వ తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి దీనికి ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్కి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 30/4/2025, అంటే ఏప్రిల్ 13న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికే మీరు సిలబస్ అది ఎలా చూసుకోవాలి ఏంటంటే, మీరు ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి మూడు సబ్జెక్టులు అనేవి ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్. మ్యాథ్స్కి వచ్చేసి 50 క్వశ్చన్స్, అండ్ ఫిజిక్స్కి వచ్చేసి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 2 hours. అంటే దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనుకుంటున్నారా? కంగారు లేదు, మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ వంశీ మైండ్ఫుల్ మూమెంట్స్లో మీకు ప్రతిరోజు కాకపోయినా మీ ఎగ్జామ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి వచ్చేటప్పటికి పాస్ చేయడానికి నేనున్నా, ప్రిపేర్ అవ్వడానికి మీరు ఉన్నారా? నేను ఉండగా మీకు భయం ఎందుకు, దండగా? ఎందుకంటే ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల చాలా ఎన్నో ప్లస్ మైండ్ఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ ఫ్యూచర్ బాగుండాలంటే పాలిటెక్నిక్లోకి వెళ్ళడానికి ఒక బెటర్ ఆప్షన్. ఎందుకంటే పాలిటెక్నిక్ వెళ్ళడం వల్ల ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి పాలిటెక్నిక్లో. దానికి సంబంధించి మన ఏపీ గవర్నమెంట్ అనేది చాలా సువర్ణ అవకాశం ఏపీ పాలిసెట్ ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇది చదవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కావాలంటే అమెరికాలో ఎంఎస్ చేసుకోవడానికి కూడా ఈ పాలిటెక్నిక్ అనేది ఒక రకంగా యూజ్ అవుతుంది మీకు. ఇది 3 years ఉంటుంది. మీరు ఎందుకంటే పాలిటెక్నిక్లోకి వెళ్ళడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పాలిసెట్ అనేది చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి చాలా ఈజీ అనుకుంటారు చాలామంది, కానీ అది కొద్దిగా కష్టం. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫార్మాట్ MCQsలో ఉంటాయి. ఆ MCQs కూడా ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో బబ్లింగ్ చేయాలి OMR షీట్ మీద. అది OMR షీట్ కూడా ఎలా ఉంటుందో కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. ఎందుకంటే కొంతమంది పల్లెటూరులో వాటిలో ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఈ వీడియోస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ OMR షీట్లో మీరు కరెక్ట్ ఆప్షన్ బబ్లింగ్ చేయాలి. అలాగే మీరు క్వశ్చన్లో కరెక్ట్ ఆప్షన్ టిక్ పెట్టుకొని ఉండాలి. ముందు మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ అన్నాను, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ అన్నాను, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ అన్నాను. ఓకే, బాగుంది, బాగా చెప్పారు, ఏంటి అనుకున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను ఉన్నాను కదా, ఎందుకు మీకు భయం? మీ 10th క్లాస్ సిలబస్ మీద ఉంటుంది. మీరు ఇప్పుడు మ్యాథ్స్ రాసారు ఎగ్జాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పిఎస్సి, ఎన్ఎస్ అవి రాస్తుంటారు కదా. కాకపోతే మీరు పిఎస్ ఒకటి చూసుకుంటే చాలు. పిఎస్ ఒకటి చూసుకుంటే మీకు 70 మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ ఒకటి చూసుకుంటే 50 మార్క్స్, టోటల్ 120 మార్క్స్. అంటే క్వశ్చన్కి 1 mark లెక్క. నెగిటివ్ మార్క్స్ ఏముండవు, మీరు భయపడకండి. ఇక్కడ 120 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 70 మార్క్స్, మ్యాథ్స్ 50 మార్క్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 నేను చూసుకుంటాను, నేను చెప్తాను. మీరు ప్రిపేర్ అవ్వాలి. మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తాయి, మంచి కాలేజీలో మీరు సీట్ అనేది వస్తాయి. మీరు ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మీరు ప్రిపేర్ అవుతే ఒక కాలేజ్లో మీ గురించి సీటు రెడీగా ఉండాలి. అది మనకే ఒక సీట్ రెడీగా ఉండాలి మనం ప్రిపేర్ అవుతే. అది ఆ ప్రిపరేషన్కి నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు ప్రిపేర్ అవ్వడానికి రెడీ కదా. అది ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఎగ్జామ్ టైం 2 hours అన్నాను, ఓకే, 120 క్వశ్చన్స్ బాగున్నాయి. ఇంపార్టెంట్ దానికన్నా ముందు మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆన్లైన్లో ఫీజు వచ్చేసి ఓసీకి వచ్చేసి 400, SC/ST క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 100 rupees. అది మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి ఆన్లైన్ అప్లికేషన్లో కొంత సర్వర్ అని బిజీ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. దానికన్నా ముందు కూడా ప్రిపేర్ అవ్వడం మంచిదే అనుకో, అది వేరే విషయం. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ సిలబస్ని మ్యాథ్స్ సిలబస్, ఫిజిక్స్ సిలబస్, కెమిస్ట్రీ సిలబస్ 3 parts 3 కింద డివైడ్ చేసుకోవాలి. రోజుకి 2 hours చదువుకోండి.
రోజుకి 2 అవర్స్ అంతే. 1 అవర్ మ్యాథ్స్, 1 అవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కేటాయించుకోండి. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే చెప్పాను కదా ఇందాక, మీరు ప్రిపేర్ అవుతే సీటు మీ గురించి రెడీగా ఉంటుంది అక్కడ. అది ప్రిపేర్ అవ్వడానికి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోతో మీరు ఎగ్జామినేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూసుకున్నారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/4/2025. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 అవర్స్ చెప్పాను కదా. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, మ్యాథ్స్ ఫస్ట్ క్వశ్చన్ A B C D ఇలా ఉంటాయి. అలాగే సెకండ్ క్వశ్చన్ B C D, అలాగే థర్డ్ క్వశ్చన్ A B C D. ఏం చేస్తారు, ఎగ్జామ్ క్వశ్చన్ ఇది అనుకోండి, సంథింగ్ ఒక క్వశ్చన్ ఆప్షన్ A B C D ఇస్తాడు వాడు. మనం ఏమో ఎగ్జామ్ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓఎంఆర్ షీట్ కదా, ఇది ఓఎంఆర్ షీట్, ఇది క్వశ్చన్ పేపర్. మనం ఇక్కడ ఏ టిక్ పెట్టుకోం, బి టిక్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి బి ఆప్షన్ రైట్. కొంతమందికి ఓఎంఆర్ షీట్లో తెలియక ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కదా, ఓకే చాలామంది అనుకుంటారు ఫస్ట్ ఓకే బి అనుకుని ఏ రౌండ్ అప్ చేస్తారు, ఇక్కడ బి ఆప్షన్ టిక్ పెడతారు. అంటే మీరు కొంతమంది తెలియని వాళ్ళు చెప్తాను, తెలిసిన వాళ్ళు అలాగా పెట్టుకుంటారు అనుకోండి. తెలిసిన వాళ్ళు కూడా చేసే తప్పు ఏంటంటే ఓకే అన్నీ బాగా చేస్తారు, ఇక్కడ నుంచి ఓకే 120 క్వశ్చన్ దాకా వచ్చేస్తారు, బాగుంది బాగా పెట్టేసాం అనుకుంటారు. ఇక్కడ లాస్ట్ 10 minutes ఉంది అనుకుంటారు టైము, లాస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా మీకు లాస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఏం చేస్తారో ఇక్కడ బి ఆప్షన్ టిక్ పెట్టేసుకుంటారు. ఇక్కడ కరెక్ట్ మీరు వచ్చేప్పటికి త్వరలో కంగారులో బి ఆప్షన్ టిక్ పెట్టబోయి, అదే బి ఆప్షన్ బబ్లింగ్ చేయబోయి సి ఆప్షన్ బబ్లింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు ఏం చేసుకోకుండా ఉండాలంటే ప్రిపరేషన్ ముఖ్యం. అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి మీరు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటో తెలియకపోతే నేనున్నాను. అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని వీడియోస్ చేద్దామని. చాలామందికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది స్ట్రాటజీస్ చాలామంది చెప్తూ ఉంటారు, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటారు. కానీ నా వంతు ప్రయత్నం కూడా నేను చేద్దామని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే చూసుకున్నారు కదా, ఇది ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ. అంటే దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయొచ్చు, కావాలంటే షేర్ కూడా చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఓకే అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.